శ్రీలంకలోని ఈ తెలియని మరియు దట్టమైన అడవులను జాగ్రత్తగా చూడండి. కలియుగంలో కూడా బజరంగబలి ప్రత్యక్షంగా వచ్చే ప్రదేశం ఇదే. హనుమంతుడు హిమాలయాలలో ఉన్నాడని మనమందరం నమ్ముతాము. కానీ ఆయన ఒక రహస్య వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఈ అడవులలో నివసించే కొందరు ప్రత్యేక వ్యక్తులను కలవటానికి వస్తారు. అసలు ఆ వ్యక్తులు ఎవరు మరియు హనుమంతుడికి వారితో ఉన్న సంబంధం ఏమిటి అనే నిజం మీ ఒళ్ళు గగురుపొడిచేలా చేస్తుంది. ఈ కథ హనుమంతుడు మొదటిసారిగా శ్రీరాముడి ఉంగరాన్ని తీసుకుని మాతా సీత వద్దకు లంకా నగరానికి చేరుకున్నప్పుడు మొదలైంది. సందేశం అందించిన తర్వాత రావణుడి శక్తిని పరీక్షించడానికి ఆయన అశోక వాటికను ధ్వంసం చేయడం ప్రారంభించారు. రావణుడి సైన్యంలో కలకలం రేగింది. అప్పుడు రావణుడి కుమారుడు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించి ఆయనను బంధించి సభలో హాజరుపరిచాడు. అక్కడ ఆయనను అవమానించడానికి రావణుడు హనుమంతుని తోకకు నిప్పు పెట్టాడు. కానీ అదే రావణుడు చేసిన అతిపెద్ద తప్పు. హనుమంతుడు తన తోక పరిమాణాన్ని ఎంతగా పెంచారంటే అది బంగారు లంక మొత్తాన్ని చుట్టేసింది మరియు చూస్తుండగానే ఆ గర్వపు నగరాన్ని బూడిదగా మార్చేసింది. లంకా దహనం తర్వాత హనుమంతుని శరీరం క్రోధం మరియు అగ్నివేడితో కాలిపోతోంది.